పిల్లల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చిన్నప్పుడు వారి మానసిక ఆరోగ్యమే మొత్తం శ్రేయస్సు, భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. బాల్యంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది పిల్లల మొత్తం శ్రేయస్సు, భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు చిన్నప్పుడు ఎదిగే పరిస్థితులే వారు పెద్దయ్యాక ఏమవుతారో అనేది డిసైడ్ చేస్తుంది. వారి అవకాశాలను గణనీయం ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో మార్పు ఉంటే సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. కొన్ని కారణాలతో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. అవేంటో తెలుసుకుందాం. పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు మానసిక ఆరోగ్య సమస్యలకు ముందస్తు సూచికగా ఉంటాయి. భారతదేశంలో ఈ అంశానికి ఇప్పటికే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ అదే వారి జీవితాలను నిర్ణయిస్తుంది. ఈ విషయం తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. భారతదేశంలో 4 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో చాలామందికి మానసిక ఆరోగ్యం సరిగా లేదు. వారి ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక మానసిక క్షోభ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. అబ్బాయిలు, బాలికల్లో డిప్రెషన్ పెరుగుతుంది. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే డిప్రెషన్ను అధిగమించవచ్చు. వారు అలాగే ఒత్తిడికి లోనైతే ఆత్మహత్య చేసుకునే అవకాశాలే ఎక్కువ. మానసిక ఆరోగ్యం నిద్రపై చాలా ఆధారపడి ఉంటుంది. నిద్రభంగం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భారతీయుల్లో నిద్ర నాణ్యత చాలా తక్కువగా ఉందని ఒక అధ్యయనం కనుగొంది. పిల్లలు ఎదిగే క్రమంలో ఎంత ఎక్కువ నిద్రపోతే ఆరోగ్యానికి అంత మంచిది. వారి నిద్రను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మానసిక ఆరోగ్య సమస్యలతో చదివే పిల్లలు ఫెయిలయ్యమైన ఫలితాలను కలిగి ఉన్నారు. భారతదేశ జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం 7% మంది పిల్లలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి ఫలితాలు మరింత దిగజారుస్తున్నాయి. చదువులోనూ వెనుకబడే ఉంటారు. పిల్లలను ఇతరులతో పోల్చడం కూడా మంచి పద్ధతి కాదు. పిల్లలు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పిల్లలు పోల్చుకుంటే చాలా వెనకే ఉన్నారని ఎప్పుడు గుర్చుకూడదు. అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో పోటీ విద్యా విధానం పిల్లల మనస్సులో సమస్యలను సృష్టిస్తుంది. వెనుకబడిపోతామననే భయాన్ని కలిగిస్తుంది. శారీరక సమస్యలు ఉంటే పిల్లలు మానసిక ఆరోగ్యం అంతగా ఉండదు. పిల్లలకి కడుపు నొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు ఉంటే మానసిక స్థితి ఎల్లప్పుడూ మంచిది కాదు. అందుకే ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు భారతీయ పిల్లల్లో మానసిక క్షోభకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనికేట్ మెడిసిన్ నివేదించిన ప్రకారం పిల్లల్లో చెడు ఆహారాల అలవాట్లున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకపోవడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ఓ సర్వే నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 15 నుండి 39% మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.